నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? సత్తా బాగుంది. నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. ప్రభుత్వం చేయాల్సిన పనిని యువత చేసి చూపించింది. ఇది విమర్శించే వార్త కాదు, స్ఫూర్తినిచ్చే వార్త. కానీ అదే సమయంలో ఆలోచింపజేసే వార్త కూడా. నమస్కారం, మీరు చూస్తున్నది Q99 న్యూస్. కొత్త వలస జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానం ఒకప్పుడు విద్యార్థుల కేరింతలతో కలకల్లాడిన ఈ ప్రాంగణం కాలక్రమేణా పిచ్చి మొక్కలు, చెత్త చెదారం, దుర్వాసనతో కప్పబడి వినియోగానికి పనికిరాని స్థితికి అయితే చేరుకుంది. ప్రభుత్వ ఆస్తి అయినా ఈ మైదానం ఇంతకాలం ఎందుకు నిర్లక్ష్యానికి గురి అయింది? విద్యార్థులు ఆడుకునే ప్రదేశం ఇలా మారిపోవడానికి బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు సహజంగానే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడే కథ మలుపు తిరిగింది. మన పాఠశాల మన బాధ్యత అనే నినాదంతో శ్రీ క్రికెట్ క్లబ్ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. జేసీబీ సహాయంతో పిచ్చి మొక్కలను తొలగించి చెత్తా చెదారాన్ని శుభ్రం చేసి మైదానాన్ని విద్యార్థులకు మళ్ళీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫిర్యాదు చేయడం కంటే పరిష్కారానికి ముందుకు రావడం గొప్ప విషయం అని యువత మరొక్కసారి నిరూపించింది. వారి సేవాభావానికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. యువత చేసిన పని అభినందనీయం. అదే సమయంలో ఈ మైదానాన్ని ఇకపై పరిశుభ్రంగా ఉంచడం, అవసరమైన క్రీడా సౌకర్యాలు కల్పించడం సంబంధిత అధికారుల బాధ్యత కూడా. అలాగే గ్రామ ప్రజలు, విద్యార్థులు కూడా ఈ ప్రాంగణాన్ని తమ సొంత ఆస్తిలా కాపాడుకోవాలి. ఒక మంచి సంకల్పం, ఒక చిన్న సేవ, ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. కొత్త వలసలో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఆదర్శంగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో జరగాల. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఎంత అవసరం? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ మంచి పని మరింత మందికి చేరేలా వీడియోని షేర్ చేయండి. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కథల కోసం మీ Q99 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నమస్కారం.